గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బుద్ధి ఏఐ హబ్. సో ఈ వీడియోలో నేను కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను చాట్‌జిపిటి తీసుకున్నాననమాట. సో ఇది చాట్‌జిపిటి వచ్చేసి అందరికీ తెలిసిందే. అందరూ యూజ్ చేస్తున్నారిప్పుడు. సో ఇది తీసుకున్నాను. ఇక్కడ ఈ చాట్‌జిపిటిలో ఏవేవి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సైడ్ బార్. ఇక్కడ చూడండి. సైడ్ బార్. ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్‌లో ఉంటది. సో, ఇదొచ్చేసి ఒక నావిగేషన్ సిస్టమ్ అన్నమాట. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ యూజర్స్ మూవ్ బిట్వీన్ చాట్స్, ప్రాజెక్ట్స్, టూల్స్ అండ్ సెట్టింగ్స్. ఇక్కడ అన్నీ ఇచ్చారు. యూ కెన్ సీ న్యూ చాట్, సెర్చ్ చాట్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంక్లూడింగ్ కోడెక్స్ ఆల్సో ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. నేను దీని గురించి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఆప్షన్స్ గూడా ఉన్నాయి. ఇమేజెస్, లైబ్రరీ, డీప్ సెర్చ్ ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఫస్ట్ ఇక్కడ ఇంటర్నల్లీ వస్తే సైడ్ బార్ కనెక్ట్స్ టు యూర్ అకౌంట్ డేటాబేస్. ఓకేనా? మీ అకౌంట్ డేటాబేస్‌కి కనెక్ట్ అయి ఉంటదనమాట. అండ్ ఇట్ ఫెచెస్ చాట్ హిస్టరీ. సైడ్ బార్‌లో చాట్ హిస్టరీ ఉంటది. అండ్ సేవ్డ్ ప్రాజెక్ట్స్, ప్రిఫరెన్సెస్ తర్వాత రీసెంట్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఎందుకు ఈ సైడ్ బార్ ఇంపార్టెంట్? ఎందుకంటే సైడ్ బార్ లేకపోతే వితౌట్ ద సైడ్ బార్ ఎవ్రీ చాట్ వుడ్ బి టెంపరరీ. అన్ని చాట్స్ ఒక టెంపరరీ. నువ్వు చాట్ చేసిన తర్వాత అది సేవ్ అలానే ఉండదనమాట. నువ్వు మళ్ళీ ప్రీవియస్ చాట్‌కి వెళ్ళలేవు. టెంపరరీ చాట్ అవుతది. సో, అప్పుడు మేనేజ్ చేయడం కొంచెం హార్డ్ అవుతదనమాట. సో, అందుకే సైడ్ బార్ వచ్చేసి ఇంపార్టెంట్. తర్వాత న్యూ చాట్. న్యూ చాట్‌కొస్తే ఎప్పుడైతే నువ్వు న్యూ చాట్‌ని క్లిక్ చేస్తావో, సో, చాట్‌జిపిటి క్రియేట్స్ ఎ న్యూ కాన్వర్జేషన్ ఐడీని క్రియేట్ చేస్తది. అండ్ ఎంప్టీ మెసేజ్ హిస్టరీ ఉంటది. తర్వాత ఫ్రెష్ ఏఐ కాంటెక్స్ట్ ఉంటదనమాట. సో, డీప్ కాన్సెప్ట్ వచ్చేసి కాంటెక్స్ట్ విండో. ఏఐ రిమెంబర్స్ ఓన్లీ ద మెసేజెస్ ఇన్‌సైడ్ ద కరెంట్ చాట్ అన్నమాట. సో, ఓల్డ్ చాట్ వచ్చేసి ఓల్డ్ మెమరీ. న్యూ చాట్ వచ్చేసి క్లీన్ బ్రెయిన్. ఇది గుర్తెట్టుకోండి. అండ్ ఎందుకు యూజ్‌ఫుల్ అంటే టాక్సిక్ మిక్సింగ్‌ని ప్రివెంట్ చేస్తదనమాట ఇది. అండ్ ఎగ్జాంపుల్ ఓల్డ్ చాట్ వచ్చేసి మ్యాథ్స్ అనుకోండి. న్యూ చాట్ వచ్చేసి కోడింగ్. సో, ఇక్కడ నో కన్‌ఫ్యూజన్ ఈ రెండిటి మధ్యల. ఇప్పుడు ప్రాజెక్ట్స్‌కి వస్తే ఇక్కడ నేను సెర్చ్ ప్రాజెక్ట్స్ న్యూ అని ఉంది గదా! న్యూ ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్. క్రియేట్ ప్రాజెక్ట్. ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నావో ఆ నేమ్ ఇచ్చి క్రియేట్ ప్రాజెక్ట్‌ని చేస్తావు. యాహ్! ఓకే. ఇక్కడ ఇప్పుడు ఏఐ మ్యాపింగ్ ప్రాజెక్ట్ గురించి నీకేమైనా ఫైల్స్ అప్‌లోడ్ చేయాలి అంటే సోర్స్‌కి వచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఏ సోర్స్‌నైనా యాడ్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలి అంటే, ఇప్పుడు నువ్వు రేపు నీకు ఎగ్జామ్ ఉంది. సో, కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. నీకు ఆన్సర్ కావాలి. సో, నువ్వు టెక్స్ట్ బుక్‌లో ఉండే ఆన్సర్సే కావాలి అనుకో, ఇక్కడ సోర్స్‌కొచ్చి నీ టెక్స్ట్ బుక్ ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తావు. అప్‌లోడ్ చేసి నీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏసి, ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వు అంటే, నీ బుక్‌లో ఉండే ఆన్సర్స్‌ని పుడికి ఇస్తదనమాట. వేరే ఆన్సర్స్‌ని ఇవ్వదు. సో, మార్క్స్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో, ఇలా యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీకి వస్తే, ఏంటి లైబ్రరీ అంటే? ఇదొక ప్లేస్ వేర్ ChatGPT stores uploaded files, generated files, AI created images, presentations, తర్వాత డాక్యుమెంట్స్‌ని స్టోర్ చేస్తదనమాట. ఇక్కడ లైబ్రరీలో స్టోర్ అవుతది ఇవన్నీ. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్, ఇమేజెస్, ఫైల్స్, లిస్ట్, గ్రిడ్, అప్‌లోడ్, సెర్చ్ లైబ్రరీ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆల్.
ఈ ఆప్షన్‌కి వస్తే ఇక్కడ ఇమేజెస్, పీడీఎఫ్స్, పీపీటీస్ తర్వాత డాక్యుమెంట్స్ షో చేస్తదనమాట. ఓకేనా? ఇమేజెస్, పీడీఎఫ్స్, పీపీటీస్ అండ్ డాక్యుమెంట్స్ వస్తాయి ఇక్కడ. తర్వాత ఇమేజెస్‌కి వస్తే ఇక్కడ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ కానీ, అప్‌లోడెడ్ ఫోటోస్ గానీ చూపిస్తదనమాట. నేనేమి అప్‌లోడ్ చేయలేదు. ఇఫ్ యూ క్రియేట్ నువ్వేమైనా పోస్టర్స్, యానిమే వీడియోస్, లోగోస్‌ని క్రియేట్ చేస్తే ఇది యూజ్‌ఫుల్ అనమాట. తర్వాత ఫైల్స్‌కి వస్తే ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్ లైక్ పీపీటీ, పీడీఎఫ్, డాక్స్, టెక్స్ట్‌ని మాత్రమే షో చేస్తదనమాట. అప్‌లోడెడ్ బటన్. బటన్‌కి వస్తే ఇక్కడ ఫోటోస్, పీడీఎఫ్స్, నోట్స్, అసైన్‌మెంట్స్ అండ్ పీపీటీస్‌ని నువ్వు అప్‌లోడ్ చేయొచ్చు. తర్వాత సెర్చ్ లైబ్రరీకొస్తే ఇక్కడ ఫైల్‌ని సెర్చ్ చేస్తుంది. విచ్ ఈస్ ఇన్‌సైడ్ ద లైబ్రరీలోగా ఉండే ఫైల్స్‌ని సెర్చ్ చేయొచ్చనమాట. తర్వాత ఇది ఫైల్ లిస్ట్ ఏరియా అంటాం. ఇక్కడ ఫైల్ నేమ్, మోడిఫైడ్ డేట్, ఫైల్ సైజ్‌ని చూపిస్తదనమాట. ఇదొక స్టోరేజ్ డిస్‌ప్లే సెక్షన్ అని చెప్పొచ్చు మనం. ఫైల్ నేమ్ ఇది. ఇక్కడే ఫైల్ నేమ్, మోడిఫైడ్ డేట్, ఫైల్ సైజ్ చూపిస్తది. తర్వాత గ్రిడ్‌కి వస్తే ఇక్కడ మనం ఫైల్‌ని ఒక కార్డ్ లాగా చూడొచ్చనమాట. సీ ఒక కార్డ్ లాగా చూపిస్తుంది ఈ ఫైల్‌ని. యాప్స్‌కి వస్తే ఇక్కడ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు యాక్సెస్ స్పెషల్ ఏఐ పవర్డ్ మినీ టూల్స్ ఆర్ యాప్స్ అని చెప్పొచ్చు. సో, ఇదొక ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ లాగా చాట్‌జిపిటీలో. ఇన్‌స్టెడ్ ఆఫ్ మొబైల్ యాప్స్ దేర్ ఆర్ ఏఐ టూల్స్, అసిస్టెంట్స్ అండ్ ప్రొడక్టివిటీ యాప్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ నువ్వు స్టడీయింగ్‌కి, కోడింగ్‌కి, రైటింగ్‌కి, డిజైనింగ్, ఇమేజ్ జనరేషన్ అండ్ ఎక్సెట్రా. డాటా అనాలిసిస్, ప్రొడక్టివిటీ ఇవన్నీ దాంట్లకి నువ్వు యాప్స్‌ని ఫైండ్ చేయొచ్చనమాట ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇమేజ్ జనరేషన్ యాప్ కావాలి నీకు. చూడండి. ఇమేజ్ జనరేషన్ యాప్ చూపిచ్చింది. ఇలా స్టడీయింగ్‌కి, డిజైనింగ్‌కి అన్నిట్లికి నువ్వు యూజ్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ యాప్స్ తీసుకుంటే నీకు నోట్స్ క్రియేట్ చేసిచ్చేకి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసిచ్చేకి అన్ని యాప్స్ ఇలా వస్తాయన్నమాట. స్టడీ చూడండి. ఇక్కడ వచ్చింది. ఇలా. కోడింగ్ యాప్స్ కూడా వస్తాయి. డిజైన్ యాప్స్ కూడా వస్తాయి. అండ్ ప్రొడక్టివిటీ యాప్స్ అన్ని యాప్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. నెక్స్ట్‌కి వస్తే ఇదొక సింపుల్ స్మార్ట్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ విచ్ ఇస్ ఇన్‌సైడ్ ద చాట్‌జిపిటీ థాట్ హెల్ప్స్ యూ బిల్డ్ అండ్ ఫిక్స్ థింగ్స్ యూజింగ్ కోడ్ అన్నమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే చాట్‌జిపిటీ థింక్ చేస్తది అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. కోడెక్స్ ఏం చేస్తది? బిల్డ్ యాప్స్‌ని, వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేస్తది. తర్వాత టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. ఈ కోడెక్స్ అనేది ఏంటి? కోడ్‌ని రాయగలదు, ఫైల్స్‌ని ఆర్గనైజ్ చేయగలదు, తర్వాత మిస్టేక్స్‌ని ఫిక్స్ చేయగలదు అండ్ హెల్ప్ యూ రన్ ఇట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఎ సింపుల్ కాలిక్యులేటర్ యాప్ అనుకో. అది కోడ్ రాస్తది. ఫైల్‌ని ఆర్గనైజ్ చేస్తది. తర్వాత మిస్టేక్స్‌ని ఫిక్స్ చేస్తది. ఇలా. సో, ఇది స్టూడెంట్స్‌కి, డెవలపర్స్‌కి ఆర్ ఎవరైనా ప్రోగ్రామ్ నేర్చుకున్నట్టయితే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతదనమాట. ఎవరైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్‌ఫుల్. ఇది ఎలా యూజ్ చేయాలి? ఏంటి? అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది. మోర్
ఆప్షన్‌కి వస్తే ఇక్కడ ఇమేజెస్ అండ్ డీప్ సెర్చ్‌కి ఉంది. ఫస్ట్ నేను ఇమేజెస్‌కి పోతాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడండి. 'ఎ సన్‌సెట్ ఓవర్ మౌంటైన్స్' అని కొడతాను. 'ఎ సన్‌సెట్ ఓవర్ మౌంటైన్స్' డ్రా చేసిస్తారనమాట. ఇక్కడ నాకి పిక్చర్‌ని ఇచ్చింది. నేను టెక్స్ట్ ఏసాను. పిక్చర్ వచ్చింది. ఇంతే. డీప్ సెర్చ్‌కి వస్తే డీప్‌గా ఏంటి సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్‌ట్రా డీప్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది. అంతే. నీకు యూ నో బిగ్ ప్రాజెక్ట్స్‌కి, డీటెయిల్డ్ స్టడీ టాపిక్స్‌కి, లాంగ్ ఎక్స్‌ప్లనేషన్స్‌కి లేదా రీసెర్చ్ టైప్ క్వెషన్స్‌కి యూజ్‌ఫుల్ అవుతదనమాట డీప్ సెర్చ్. ఇక్కడ టెంపరరీ చాట్. టెంపరరీ చాట్‌కొస్తే ఏమంటే థాట్ డస్ నాట్ గెట్ సేవ్డ్ ఇన్ యూర్ హిస్టరీ అంతే. ఓకేనా? సో, వాట్ ఇట్ మీన్స్ యూ టాక్ నార్మల్లీ విత్ చాట్‌జిపిటి కదా! బట్ ద చాట్ ఈస్ నాట్ స్టోర్డ్. ఆఫ్టర్ యూ క్లోజ్డ్ ఇట్, ఇట్ విల్ లైక్ ఇట్ నెవర్ హ్యాపెండ్ అని. అలా. ఇది సేవ్ కాదు చాట్. నువ్వేం చాట్ చేసినా అది సేవ్ కాదనమాట. ఇదెందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ప్రైవసీ కోసం యూజ్ చేస్తారనమాట. సో, నువ్వేమైనా క్వెషన్ అడుగుతావు. సాల్వ్ దిస్ క్వెషన్ క్విక్‌లీ అని అడుగుతావు. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ. బట్ యూ వోంట్ సీ దట్ చాట్ అగైన్ హిస్టరీలో. సో, ఇలా టెంపరరీ చాట్ హెల్ప్ అవుతదనమాట మనకు. సో, సింపుల్‌గా చాట్ వితౌట్ సేవింగ్ హిస్టరీలో అంతే. ఇది చాట్ జీపీటీ గురించి అన్నమాట. తర్వాత నేను నెక్స్ట్ ఏఐ టూల్స్ యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.